సోదరులారా, వాస్తవాన్ని మంచి మనసు ఉండేవాళ్ళు అర్థం చేసుకుంటారని నా మనవి. వాస్తవాన్ని తెలియకుంటే అబద్ధాలు చెప్పి ఈ మత పెద్దలు అబద్ధాలని ఆచరణలో పెట్టి అదే నిజాలు అనుకొని మన భారతదేశం జీవితకాలం వెనకబడిపోయింది. 100, 140, 114 స్థానాల్లో ప్రపంచ దేశాల్లో పేదరికంలో అట్టడుగున ఉన్నది. ఎందుకు? ఈ మత పెద్దలు చెప్పేటువంటి అబద్ధాలను నిజాలనుకొని వాస్తవాన్ని తెలుసుకోలేక, శ్రమ ఎటబోతుందో తెలియక ఇబ్బంది పడిపోతుంది. కాబట్టి ఆ వాస్తవాన్ని తెలుసుకునే విధంగా కొంత సమాజానికి మా మాటల ద్వారా తెలియజెబుదామనేది నా విజ్ఞప్తి. ఏదైనా పొరపాట్లు ఉంటే క్షమించండి. పొరపాటు లేకుంటే ఆ సమర్థించుకొని మిమ్మల్ని మీరు బేరీ చేసుకోండి. ఒక పెద్ద ఆయన అంటాడు, మార్క్సిజం కమ్యూనిస్ట్ పార్టీ ఈ కాలానికి పనికిరాదు, పాతబడిపోయిందని చెప్తాడు ఒక ఆయన. మార్క్సిజం ఈ కాలానికి పనికిరాదా? అది పాతబడిపోయిందా? 4000 సంవత్సరాల కిందట పుట్టిన వేదాలు ఇప్పటికీ కావాలిరా మీకు? అవి పాతబడిపోలేదా సన్యాసులారా? 2000 సంవత్సరాల క్రితం పుట్టిన క్రైస్తవం పాతబడిపోలేదా? అది కూడా ఇప్పటికి కావాలి మీకు? సరే, కమ్యూనిజం మాత్రం పాతబడిపోయిందంటారా? 1500 సంవత్సరాల క్రితం పుట్టిన ఇస్లాం మతం పాతబడిపోలేదా? అది కూడా ఇప్పటికి కావాలి. కానీ 200 సంవత్సరాలు, కేవలం 200 సంవత్సరాల క్రితం పుట్టిన మార్క్సిజం మాత్రం పాతబడిపోయిందా? ఏరా మీ తెలివి? మీ మత పెద్దలు మీకు నేర్పిన జ్ఞానం ఇదేనా మీరు సమాజానికి అందించిన తెలివి? కేవలం 200 సంవత్సరాలు పుట్టిన మార్క్సిజం పాతబడిపోయిందా? 1500 సంవత్సరాలు ఒక మతం, 2000 సంవత్సరాలు ఒక మతం, 4000 సంవత్సరాలు ఒక మతం, అవి పాతబడిపోకుండా 200 సంవత్సరాలు పుట్టిన మార్క్సిజం పాతబడిపోయిందా? ఏమి తెలివిరా నాయన మీది? కాబట్టి దయచేసి ఈ తెలివి కల్లా ఈ దద్దమ్మల మాటలు మీరు వినకుండా సగటు సామాన్యమైన చదువుకున్న విద్యార్థులు, మంచి మేధావులు వాస్తవాన్ని తెలియజెప్పండి, సమాజాన్ని మేల్కొల్పమని మాకు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఓరి మతవాదులారా, శాస్త్రీయంగా చర్చించి జ్ఞానం మీకు ఎవరికి ఉంది చెప్పండి? శాస్త్రీయంగా రుజువుకు నిలబడగలిగేదిగా మీకు తెలిసిందల్లా ఒకటే: కులాలు, మతాలు, పనివాడు, యజమాని, దేవుడు, దెయ్యం. ఇదే మీ మతాలోళ్ళు చేసే పని. మీకు తెలిసిందంతా ఒక్కడే: కులాలు, మతాలు, పనివాడు, యజమాని, దేవుడు, దెయ్యం. అదృష్టం, దురదృష్టం, జాతకం, బ్రహ్మరత, ఈ చండాలమైన అబద్ధాలని చెప్పి సామాన్యుడిని మోసం చేసి వాటికార కాసులు కానుకలు తీసుకుని బతికేదానికి, పొట్ట గడుపుకునేదానికి మీకు తయారయ్యారు. కాబట్టి ఓరి సన్యాసులారా, మార్క్సిజం వస్తే మతాలు ఉండవు, కులాలు ఉండవు. సన్యాసులారా, మార్క్సిజం వస్తే కులాలు, మతాలు ఉండవు. యజమాని, శ్రామికులు, హెచ్చు తగ్గులు ఉండవు. భూమిని జాతీయం చేస్తారు. ఎవరికి సొంత ఆస్తులు ఉండకూడదు. అందులో శ్రమ చేయాలిరా. అందులో శ్రమ చేయాలి. అందరూ సమానంగా తినాలి. సమాజంలోని ఉత్పత్తులన్నీ అవసరం మేరకి అందరూ వాడుకుంటారురా. కమ్యూనిజం వస్తే సన్యాసులారా, సమాజంలోని ఉత్పత్తులన్నీ అవసరం మేరకి అందరూ వాడుకోవాలిరా. అదే కమ్యూనిజం అంటేను. ఇలా చేయడం దోపిడీదారి దొంగలకు అసలు ఇష్టం లేని అంశం. ఆ మార్క్సిజం సిద్ధాంతం అమలుపెట్టేదానికి మీకు అందరికీ ఇష్టం లేక ఈ అబద్ధాలన్నీ ఇలా చేయడం దోపిడీదారి దొంగలకు అసలు ఇష్టం లేని అంశం. అందుకే మార్క్సిజం మీద రకరకాలుగా విషం చిమ్ముతుంటారురా సన్యాసులారా. ఒరే సన్యాసులారా, మార్క్సిజం అంటే ఒక సైన్సు, రుజువుకు నిలబడేదిరా. మార్క్సిజం అంటే సైన్సుకు రుజువుకు నిలబడేదే మార్క్సిజం. మార్క్సిజం తప్పు అయితే సైన్స్ కూడా తప్పు అవుతుందిరా నాయన. గురుత్వాకర్షణ శక్తి తప్పు అని అంటారా? మీరు ఒప్పుకుంటారా? గురుత్వాకర్షణ శక్తి అది తెలియదా మీకు అందరికీ? అది తప్పు అయితే కమ్యూనిజం కూడా తప్పు అవుద్దిరా నాయన. గురుత్వాకర్షణ శక్తి తప్పు అని ఒప్పుకుంటారా? భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందంటే కూడా ఒప్పుకుంటారా? సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతుందని ఒక క్రైస్తవ మతస్థుడు, ఒక ఆయన పాపం బ్రూనో ఆయన్ని తగలగెట్టి చంపిండు. అటువంటి మతవాదులే మీరు, చేతస్థ మతవాదులు. మీ మాటలేని ఇప్పటికీ జనాలను సంపుకొచ్చుంటున్నారు సన్యాసులారా.
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందంటే కూడా ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోరా? లేక భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుందని అంటారా? మానవ శరీరంలో రక్తంలో గ్రూపులు ఉంటాయని నమ్ముతారా? లేక కులానికి ఒక గ్రూపు, మతానికి ఒక గ్రూప్ ఉంటుందని అంటారా? కులానికి ఒక గ్రూప్ ఉంటుంది, మతానికి ఒక గ్రూప్ ఉంటుందని చెప్తారా? లేకపోతే అన్ని కులాన్ని మతాలలోకి 4 గ్రూపులు ఉంటాయని ఒప్పుకుంటారా? అది సైన్స్ కదా. మరి ఏంట్రా మీరు చెప్పే ఈ వేదాలు, పుష్క వేదాంతం? ఒరే సన్యాసులారా, సెల్ ఫోన్ ఈ కాలానికి పనికిరాదని చెప్పగలరా? కమ్యూనిజం కూడా అంతేరా సన్యాసులారా. సైన్స్ ఎంత ఇదేందో కమ్యూనిజం కూడా సైన్స్ ప్రకారమే. 2 ఎకరాలు ఆ పైన, 2 ఎకరాల పైన, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఉండి వ్యవసాయ భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసే రైతులు వ్యవసాయం గిట్టుబాటు రాక అప్పులు పాలవుతుంటే ఎందుకని? అదేమిటంటే వాడి కర్మ అంటారా? ఈ వ్యవసాయదారులు శ్రమనంతం దోపిడీ చేసుకుని వ్యాపారస్తులు, రాజులు, పాలకులు తీసుకుని దోపిడీ చేసి దాచిపెట్టుకుంటే, తరతరాలకి దాచిపెట్టుకుంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతం, వాళ్ళ అమ్మా నాన్న చేసుకున్న పాపం పుణ్యం వల్ల మాకు ఆ సంపద ఏర్పడిందని చెప్తారా దొంగ సన్యాసులారా? మరి భూమిని నమ్ముకున్నాడు, భూమిని వ్యవసాయం చేసేవాడు, భూమిలో పని చేసినోడికి న్యాయం జరగకపోతే వాళ్ళ అమ్మా నాన్న చేసుకున్న పాపం వల్ల పేదరికం వచ్చిందని దొంగ కోతలు చెప్తారా సన్యాసులారా మీరు? కాబట్టి ఈ దొంగ సన్యాసుల మాటలు వినకుండా సామాన్య జనం ఈ వీడియో ద్వారా తెలుసుకొని శ్రమ దోపిడీ ఎవడు చేస్తున్నాడు, మన శ్రమ మన కష్టార్జితం ఏ రూపంలో ఈ దోపిడీదారులు, దొంగల పాలకులు, పురోహితులు, మతవాదులు ఏ విధంగా భోంచేస్తుందో మీరు అర్థం చేసుకొని ఈనాటికైనా మీరు అర్థం చేసుకుని మీ వెనకటి సమాజానికి, పిల్లలకి, రేపటి తరాల వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాస్తవాన్ని తెలుసుకోండి. మానవుడు, మనిషి, ఈ రాజకీయాలే మానవుడు మనుగడను శాసిస్తున్నాయని గుర్తుపెట్టుకోండి. మరి ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయా ఏంటంటే వ్యక్తిగత సంపదే సమస్యలకు మూలం అన్నాడు కార్ల్ మార్క్స్. మూఢ విశ్వాసాలే పేదరికానికి మూల కారణం అన్నాడు కార్ల్ మార్క్స్. మరి అటువంటి